మెట్రో ఉదయం టీవీ న్యూస్ కి స్వాగతం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రంలో ఈరోజు ఏఐసీసీ రాష్ట్ర పిలుపు మేరకు అలాగే స్థానిక ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆదేశాల మేరకు అబ్దుల్లాపూర్ చౌరస్తా దగ్గర జై భీమ్ జై బాపు జై సంవిధాన్ అనే ప్రోగ్రాం మాజీ ఎంపీపీ బుర్ర రేఖ మహేందర్ గౌడ్ ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీపీ గిరిధర్ రెడ్డి, గడ్డి అన్నారం, వ్యవసాయ పండ్ల మార్కెట్ కమిటీ చైర్మన్ చిలక మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ సిహెచ్ భాస్కర్ చారి, మాజీ మండల జడ్పీటీసీ బింగి దేవదాస్ గౌడ్, మాజీ ఎంపీపీ బుర్రా రేఖ మహేందర్ గౌడ్, మండల కోఆప్షన్ మెంబర్ ఎండి గౌస్ బాషా, మాజీ ఎంపీటీసీ వెంకటేష్, అబ్దుల్లాపూర్ మెట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొత్త ప్రభాకర్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు ఏల బాలరెడ్డి, ఎరుకలి భాస్కర్ గౌడ్, మాజీ సర్పంచ్ అంతటి యశోద, ఓషయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అబ్దుల్లాపూర్ మెట్ మండల్ కేంద్రంలో జై భీమ్ జై బాపు జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని, భారత రాజ్యాంగాన్ని ప్రతి ఇంటికి, ప్రతి గడపకి, ప్రతి ఊరికి తీసుకెళ్ళి భారత రాజ్యాంగాన్ని కాపాడే ఉద్దేశంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న మంచి ఆలోచన. ఇది మంచి కార్యక్రమము. ఈ కార్యక్రమానికి చాలా పెద్ద ఎత్తున మంచి స్పందన వస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఇంకా కొన్ని రోజులు సాగుతుంది. ఖచ్చితంగా ప్రతి ఇంటికి, ప్రతి గడపకి మన భారత రాజ్యాంగం దాని యొక్క విలువలు ఏంటనేది మనం సంరక్షించుకోవడానికి మనం ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. అదే ప్రోగ్రాంలో ఈరోజు అబ్దుల్లాపూర్ మెట్ కాడ ఈరోజు కేంద్రంలో మనం ఈరోజు ప్రోగ్రాం జరుపుతున్నాం. ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా ఇన్ఛార్జ్గా మన గిరిధర్ రెడ్డి గారు వచ్చారు. గిరిధర్ రెడ్డి గారు కూడా మనతో పాటు దాదాపు 4-5 రోజుల నుంచి ఎండనక వాననక అన్నిట్లలో మనతో పాటు ఉంటున్నారు. ప్రతి ఊరు, ప్రతి గడప మన కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు అందరం కూడా కలిసి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఈ భారత రాజ్యాంగాన్ని ప్రతి ఇంటికి దాని విలువల గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ప్రతి గడపకి, ప్రతి యువతకి కూడా ఇది చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇచ్చిన పిలుపు మేరకు మరి ఈరోజు జై బాపు జై భీమ్ జై సంవిధానం పేరు మీద ఈరోజు ఇబ్రహీంపట్నం ముద్దుబిడ్డ మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ మల్రెడ్డి రంగారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు అబ్దుల్లాపూర్ మెట్ చౌరస్తాలో కొత్త ప్రభాకర్ గౌడ్ అధ్యక్షున ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి రాష్ట్ర సెట్విన్ చైర్మన్ జైరాబాద్ మాజీ ఎంపీ అన్న గిరిధర్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు మల్రెడ్డి రంగారెడ్డి గారి తనయుడు మల్రెడ్డి అభిషేక్ రెడ్డి గారు, స్థానిక ఎంపీపీ బుర్రా రేఖా మహేందర్ గౌడ్ గారు, స్థానిక జడ్పీటీసీ దాస్ గౌడ్ గారు, అదేవిధంగా మా వైస్ చైర్మన్ భాస్కరాచారితో పాటు యువజన కాంగ్రెస్ ఎన్ఎస్సిఐ మరి అదేవిధంగా సిద్ధంగి కృష్ణ చాలా మంది రావడం జరిగింది. ఎందుకంటే ముఖ్య ఉద్దేశం ఈరోజు భారతదేశంలో మరి అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈరోజు అంబేద్కర్ గారిని కించపరిచే వ్యాఖ్యలు చేస్తూ ఉంది. అంబేద్కర్ గారిని తీసేసి భారత రాజ్యాంగాన్ని నూతన రాజ్యాంగం ఏర్పాటు చేస్తామని చెప్పేసి అంబేద్కర్ గారిని వక్రీకరిస్తూ ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఇచ్చిన పిలుపు మేరకు ఏంటంటే జై భీమ్ ఈరోజు దేశవ్యాప్తంగా బీజేపీ అమిత్ షా గారు మొన్న గతంలో కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. బీజేపీ సొంతంగా మరి పార్లమెంట్లో అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పేసి, అదేవిధంగా అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని తూర్పు పొడుస్తూ ఈరోజు బీజేపీ ప్రభుత్వం అధికారం కొనసాగిస్తూ ఉంది. చాలా రాష్ట్రాల్లో బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా అంబేద్కర్ రాసినటువంటి హక్కులు కూడా ఈరోజు భంగం కలిగిస్తారు. జై బాపు మరి మహాత్మా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉండి 75 సంవత్సరాలు 100 సంవత్సరాలు గడుస్తూ ఉంది. అదేవిధంగా జై సంవిధాన్ భారత రాజ్యాంగం ఏర్పడి దాదాపు 75 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఈ 3 అంశాలను పరిగణన తీసుకొని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాలలో ఖచ్చితంగా జై భీమ్ జై బాపు జై సంవిధాన్ పేరు మీద ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున యాత్ర చేయాలని పిలుపుకోవడం జరిగింది. ఈ రోజు మన గౌరవ పెద్దలు రంగారెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు ఈ యాత్ర చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రంగన్న గారి నాయకత్వంలో అన్ని గ్రామాల్లో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పేరు మీద యాత్ర చేపట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపే బడుగు బలహీన వర్గాలు, కాంగ్రెస్ పార్టీ మీద హరిజన గిరిజన దళిత వర్గాల ప్రజలు ఉన్నారని చెప్పి తెలియజేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ ఈరోజు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి దాదాపు 14 ఏళ్ళు గడుస్తూ ఉంది. 14 ఏళ్లలో ఈరోజు రేషన్ కార్డులు కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, అదేవిధంగా ఆత్మీయ భరోసా కావచ్చు, అనేక మహాలక్ష్మి పథకం కావచ్చు, అనేక గృహ విద్యుత్ కావచ్చు, ఇలా అన్ని ఇందిరమ్మ ఇటువంటి రాజ్యం ఈరోజు నడుస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క సాధ్యంలో ఇబ్రహీంపట్నం మల్రెడ్డి రంగారెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన స్థాపిగా నడుస్తూ ఉంది. ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలే కాదు రాబోయే 15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. జై హింద్ జై బాబు. సిసి పిలుపు మేరకు అబ్దుల్లాపూర్ మెట్ మండల్ హెడ్ క్వార్టర్స్లో మన మండల పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పేరుతో ఏదైతే ఏఐసిసి పిలుపు ఇచ్చిందో దానికి అనుగుణంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ముద్దుబిడ్డ మనందరి ప్రియతమ నాయకులు
మల్రెడ్డి రంగారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గిరిధర్ రెడ్డి గారు, అదేవిధంగా యువ నాయకులు మల్రెడ్డి అభిషేక్ రెడ్డి గారు, మరి గడ్డెన్నరం మార్కెట్ కమిటీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి గారు, మండల మాజీ ఎంపీపీ బుర్రా రేఖా మహేందర్ గౌడ్ గారు, వైస్ చైర్మన్ భాస్కరాచారి గారు, అదేవిధంగా మరి కోఆప్షన్ సభ్యులు గౌస్ పాషా గారు, ఎంపీటీసీలు, సర్పంచులు, మరి ముఖ్యంగా ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మండల ప్రణీత్ గారు, పేరు పేరున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు రాజ్యాంగ పరిరక్షణ ప్రజాస్వామ్య కాపాడే విధంగా ఈరోజు రాహుల్ గాంధీ గారు ఆ రోజు కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఏదైతే పాదయాత్ర చేసిండ్రో, మరి ఈ దేశంలో కులాల మధ్య మతాల మధ్య చిచ్చుపెట్టి బీజేపీ ప్రభుత్వం విభజించే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో కులాలు మతాలు లేవు, అందరూ అన్నదమ్ముల్లా మెదులుతున్నారనే ఒక సందేశం ఇవ్వడానికి సుదీర్ఘ పాదయాత్ర జరిపిన సంఘటన. ఈరోజు ఈ దేశంలో ఎవరైతే అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ బాపూజీ గారి యొక్క పేరును చేర్పడానికి గాడ్సేను ఈరోజు ఒక దేవునిగా తీసుకొచ్చి మహాత్మా గాంధీని ఒక విలన్ చేసే ప్రయత్నం ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. దానికి వ్యతిరేకంగా అదేవిధంగా అంబేద్కర్ గారు ఈరోజు మహానుభావుడు ఈ పెద్ద భారత రాజ్యాంగాన్ని రచించి ఈరోజు నాకు ఓటు హక్కు ఉంది అంటే ఈరోజు 5 సంవత్సరాలకు ఒక నాయకుని మార్చే హక్కు, ఈరోజు బడుగు బలహీన వర్గాలు ఒక సర్పంచ్గా, ఎంపీటీసీగా, జడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నారంటే అంబేద్కర్ గారి కళ, అంబేద్కర్ గారి ఆశయం. అదేవిధంగా ఈరోజు మాట్లాడే హక్కు, అదేవిధంగా ఈరోజు ఎక్కడైనా బ్రతికే హక్కు, అదేవిధంగా అనేక హక్కులు కల్పించినటువంటి అంబేద్కర్ గారిని కించపరిచే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ గారు నిర్ణయం తీసుకొని ఈరోజు ఈ విధంగా మనము ఇలాగే ముందుకు పోతే భవిష్యత్తులో బాబును అదేవిధంగా అంబేద్కర్ను ఈ దేశానికి పనికిరాని విధంగా తీసుకొస్తారనే ఒక ఆశయంతో ఈరోజు వాళ్ళ మహానుభావుల యొక్క కృషితోటే మనం ఈరోజు రాజ్యాంగబద్ధంగా బతుకుతున్నామనే విషయాన్ని రాహుల్ గాంధీ గారు ఆలోచన చేసి ఈరోజు ఈ యొక్క పెద్ద కార్యక్రమం చేపడతా ఉన్నాడు. జాతీయ స్థాయిలో చేపట్టినటువంటి ఈ కార్యక్రమం తెలంగాణలో మరి చాలా ప్రతి గ్రామంలో వాడలా సక్సెస్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి మున్సిపాలిటీలో మల్రెడ్డి రంగారెడ్డి గారి ఆదేశాలకు జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ పేరుతో మరి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తున్న సందర్భంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై బాబు. మన అబ్దుల్లాపూర్ మెట్ సెంటర్లో పార్టీ ఆదేశాల మేరకు మన ఇబ్రాహీంపట్నం ముద్దుబిడ్డ మల్రెడ్డి రంగారెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమానికి విచ్చేసిన మన ఇన్ఛార్జ్ గిరిధర్ రెడ్డి అన్న గారికి మరియు మన యంగ్ డైనమిక్ లీడర్ మల్రెడ్డి అభిషేక్ రెడ్డి అన్న గారికి మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ మన చిల్క మధుసూదన్ రెడ్డి అన్న గారికి, మన వైస్ చైర్మన్ భాస్కరాచారి గారికి మరియు మాజీ జడ్పీటీసీ బింగి దాస్ గౌడ్ గారికి, పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్ అన్న గారికి మరియు ఇక్కడికి వచ్చిన ఎంపీటీసీలు, సర్పంచులు, పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ వైస్ ప్రెసిడెంట్లు మరియు ఇక్కడికి వచ్చిన ఎంపీటీసీ వెంకటేష్ అన్న గారికి, బాటసింగారం ఎంపీటీసీ వెంకట్ గారికి మరియు రాజశేఖర్ అన్న గారికి మరియు ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. మరియు కోఆప్షన్ గౌస్ గారికి మరియు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎన్ఎస్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సికిందర్ రెడ్డి గారికి మరియు ప్రణీత్ గారికి, మండల్ ప్రెసిడెంట్ ప్రతి ఒక్కరికి పేరు పేరున
ఈ కార్యక్రమానికి విజయవంతం చేసిన కృతజ్ఞతలు తెలుపుతూ ఏదైతే ప్రతి గ్రామంలో మన కులాలకు మతాలకు అతీతంగా ఎక్కడైతే పేదవాడు ఉన్నాడో వానికి ఒక న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఆ రోజు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్నే ఈ రోజు తప్పు పట్టడం చాలా విడ్డూరంగా ఉంది. అందుకొరకు మన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఏ పేద ప్రజల గురించి ఏ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాల కోసం రచించిన ఈ రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారు ఆ రోజు మన గురించి మనల్ని కాపాడడం గురించి రాజ్యాంగం రచించారు. ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం మన ధర్మం. ఎప్పుడైతే ఆయన ఆలోచనలో ముందు తరాలు ఉన్న పేద బడుగు బలహీన వర్గాలు బాగుపడాలన్న ఉద్దేశంతో కాపాడాలన్న ఉద్దేశంతో రచించిన రాజ్యాంగాన్ని దురదృష్టం ఏంటంటే ఇవాళ మనము ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ప్రతి ఊరిలో ప్రతి వాడలో ఉందని నేను తెలియజేసుకుంటున్నాను. ఏ వెనుకబడిన తరగాలకు ప్రతి ఒక్కరికి ఈ రోజు ఈ సభాముఖంగా నేను మాట్లాడుతున్నానంటే ఆ రోజు ఆ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగమే అని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా చట్టసభలలో కూడా ప్రతి ఒక్క ఉద్యోగాలు కానీ రాజకీయాలను కానీ ఇవాళ ఒక బడుగు బలహీన వర్గాలు ముందుకెళ్తున్నాయంటే ఆ రోజు భారత అంబేద్కర్ గారికి మనము నమస్కారం తెలియజేసుకోవాలి. ఆయన ఆశయాలను మనం ముందుకు తీసుకుపోవడమే కాకుండా ఆయన రచించిన రాజ్యాంగాన్ని కూడా కాపాడుకునే పరిస్థితి ఈ రోజు ఊరున ఉందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రతి మండలంలోనూ ప్రతి గ్రామాలలోనూ ముందుకు తీసుకెళ్లి మన ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీలో మన మల్రెడ్డి రంగారెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఇన్ఛార్జ్ మన గిరిధర్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ప్రతి సర్పంచులు మాజీ సర్పంచులు ఎంపీపీలు జడ్పీటీసీలు అందరూ మన రాజ్యాంగం కాపాడుకోవడం కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఈ సభాముఖంగా అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.